అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వారికి అయితే ఆదుకోవాలి, ముఖ్యంగా రక్షణ కల్పించాలంటూ అనంతపురంలో చూడవచ్చు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడైతే ఎందుకంటే మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇక్కడ ఏదో నిరసన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. సార్ ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు అనంతపురం జిల్లాలో మైనర్ బాలిక, పెద్ద అమ్మాయిలు కూడా కాదు, వాళ్ళ అమ్మాయిలు కూడా అనడానికి వీళ్ళంత బాలికల మీద ఈరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. అంటే ఎంతో చైతన్యమైనటువంటి ఈరోజు అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిజంగా ఈనాటి అనంతపురం జిల్లాకు, నిజంగా తెలుగు సమాజానికి, భారత సమాజానికి సిగ్గుచెట్టు. ఏం చేస్తున్నాయి? ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని చెప్పి పౌర సమాజం తరపున మేము వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. అంటే ఏం చేస్తున్నారు? మీరు ఆ రాజ్యాంగం అమలు చేస్తామనే కదా మీరు ప్రమాణాలు చేసి ఉంది. మరి ఇలాంటి మైనర్ బాలికల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారం జరుగుతుంటే ఉపాధ్యాయులు మేము, పౌర సమాజం మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం దాపరించిందంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సి చెప్పి ఈనాటి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము పౌర సమాజం నిలదీస్తూ ఉంది. ప్రధానంగా 7 గుర్రాల పల్లిలో సంఘటన చూసుకుంటే సిగ్గుచేటు. అంటే చిన్న అమ్మాయిని ఒకరోజు రేపు కాదు, 2 రోజులు రేపు కాదు, రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు చిన్న అమ్మాయిని అకృత్యాలు చేయడం అనేది ఏ సమాజం కూడా తలెత్తుకోలేటువంటి సిగ్గుచేటటువంటి పరిణామాలు. ఇలాంటి భారత స్త్రీకి మేము గౌరవిస్తామనుకున్నటువంటి ఈ భారత సమాజంలో ఇలాంటి సిగ్గుమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పక్షం ఏం చేస్తుందని చెప్పి పౌర సమాజం ద్వారా నిలుస్తున్నాము. తక్షణమే వెంటనే ఆ అమ్మాయికి తగిన చికిత్స అందించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా 1 కోటి రూపాయల పైనే భరోసా ఇవ్వాల్సిందిగా, జీవితానికి భరోసా ఇచ్చింది. పుట్టిపోయిన బిడ్డకు కూడా, పుట్టబోయి కనబోయే బిడ్డకు కూడా భరోసా ఇవ్వాల్సింది. అట్లనే బాధితులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, కఠినంగా శిక్షించాలి. రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ బైలాసులో ఏముండదు, రేపు చేయమని ఉండదు. కానీ మీరు ఎందుకు వారికి వెనకాల మద్దతు ఇస్తున్నారని చెప్పి పౌర సమాజం మిమ్మల్ని నిలేస్తూ ఉంది. అలాంటి దుర్మార్గులకి ఎవడైనా కావచ్చు, అమ్మాయిల మీద అకృత్యాలు చేసిన ఏ పార్టీ వాడైనా కూడా ఆ పార్టీ వాళ్ళు బహిష్కరించాలి, దూరం చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పుడే ఈ పౌర సమాజంలో శాంతి భద్రతలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరీక్షించిన వాళ్ళు ఉంటారు. అంబేద్కర్ ఆశయాలను సంచలనం, ముఖ్యంగా ఆ అమ్మాయిలు, దళిత సంఘాలు, గిరిజన సమాజానికి చెందినటువంటి వాళ్ళు మన ఈరోజు అంబేద్కర్ గొప్ప ఆశయాలతో ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు నిజంగా ఎప్పుడైతే వీళ్ళకి న్యాయం చేకూరుస్తారో అప్పుడే అంబేద్కర్ ఆశయాలకు న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. కాబట్టి పౌర సమాజం మొత్తం కూడా ఈ యొక్క ప్రభుత్వాలను నిలేసి ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా చూడుకోవడానికి ముందు జాగ్రత్తలుగా తీసుకోవాల్సి పౌర సమాజం తరపున మరి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం. పౌర సమాజం కూడా మరింత చైతన్యమై ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పౌర సమాజం విజ్ఞప్తి చేస్తున్నాం. నాట్ యాజ్ ఎ పొలిటీషియన్ ఐ యామ్ స్పీకింగ్. ఈ రోజున సమాజంలో అన్ని వర్గాల వారి పట్ల హింస, దౌర్జన్యం పెరుగుతూ ఉంది. ఈ దౌర్జన్యం కానీ, హింస కానీ ఆ ప్రవృత్తే పెరుగుతూ ఉంది. దానిలోకి పరాకాష్ఠ, ముఖ్యంగా దళితులకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఉంది. 7 గుర్రాల పల్లి లాంటి సంఘటన చూసినప్పుడు కానీ, అట్లాగే అనంతపురం టౌన్లో జరిగిన ఇంటర్మీడియట్ అమ్మాయి చూసినప్పుడు కానీ నాకు అనిపిస్తుంది, ఆఖరికి దళితులుగా పుట్టడమే నేరమా? అంటే దళితులుగా పుట్టడం వల్ల ఇన్ని బాధలు పడాలన్నా? అసలు ఏంది మా పరిస్థితి? నిజంగా నేను ఐ నెవర్ ఫెల్ట్, బట్ ఆన్ దట్ డే ఐ ఫెల్ట్ వెరీ మచ్. అసలు ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళ అమ్మాయిని 2 సంవత్సరాల పాటు వాడి గర్భవతిని చేసి వాళ్ళ నాయన చచ్చిపోయినాడు. వాళ్ళ అమ్మకి తెలివి సరిగ్గా లేదు. ఆ ఊరంతా ఏం చేస్తూ ఉంది? ఆ ఊర్లో మొత్తం అంతమందికి తెలీదా? అందరికీ తెలుసు ఆఖరికి. సో దీనికోసమని పౌర సమాజం తరఫున దీన్ని ప్రశ్నించాలి. పొలిటికల్ పార్టీలు కాదు, ఏమన్నా మాట దాన్ని పొలిటికల్ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. నో, దిస్ నాట్ బిలాంగ్స్ టు ది పాలిటిక్స్. ఇది సమాజానికి సంబంధించింది, ఇది సోషల్ ఇష్యూ. దీనికి సమాజం రెస్పాండ్ కావాలి. సో రాజకీయ కార్యకర్తలుగా కాకుండా ఒక మనుషులుగా, ఒక దళితుడు ఎప్పుడు నేను చెప్పుకోలేదు, కానీ ఈరోజు అనుకుంటా ఉన్నాను, మా బిడ్డలు ఇంత కష్టంలో పడతా ఉంటే ఏంది మా పరిస్థితి ఏంటి? సో ఐ ఆమ్ రిక్వెస్టింగ్, టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తుందో అది చేయాలి. అట్లాగే నిందితుల్ని శిక్షించాలి. ఆ ఊరిని ఏమాత్రం కూడా మీరు సంస్కరించరా? అంటే అంత భయపడతారు ఆ ఊరు చూస్తే? నాకు అర్థం కాదు. అంటే ఒక అమ్మాయికి అలాగే ఎస్పీ గారు స్వయంగా చెప్పారు, ఇంతకుముందు 2-3 సంఘటనలు జరిగాయని. అంటే ఏం చేస్తున్నట్లు మీరంతా? సో 7 గుర్రాల పల్లి కూడా పోవాల్సిందే, పోతాం.
పోకుండా ఆగం, పోతాం ఎడుగులపల్లికి కూడా. కాకపోతే ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్, అందరినీ కోరుకుంటా ఉన్నా, దీన్ని మీరు దయచేసి పొలిటికల్ యాంగిల్లో చూడొద్దండి. లేకుంటే తక్కువ కులం కదా, లేకుంటే దళితులు కదా, ఏమీ కాదులే అని చూడొద్దండి. ఇది సమాజానికి, మన బిడ్డలకు సంబంధించిన సమస్యగా దీన్ని భావించండి. సో ఫర్ దట్ ఓన్లీ వీఆర్ ప్రొటెస్టింగ్. మా యొక్క పౌర సమాజం నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రామాంజనేయులు గారు కానీ, గాంధీ గారు కానీ, ఇట్లా అందరూ కూడా. సో దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ఎందుకంటే పీపుల్ అవేర్నెస్ నీడెడ్ వెరీ మచ్ అని నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఏదైతే దారుణమైన సంఘటనలు ఈరోజు మహిళలపైన అగ్గితలు, చిన్న చిన్న పిల్లలపైన అఘాయితాలు జరగడం రాష్ట్రంలోనే కాదు, మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు మనం చూస్తా అంటే ఏడుగురాలపల్లిలో ఆ పాపను, చిన్న పాపను ఈ రకంగా ఫోక్సో చట్టాలు సరిపోవు. ఈరోజు లాయర్లకు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం పౌర సమాజం ద్వారా, ప్రతి ఒక్క లాయరు ఫోక్సో చట్టం ద్వారా మహిళలపైన అకృతాలు జరిగినటువంటి ఎటువంటి కేసు అయినా వాడు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా అట్లాంటి కేసులు జిల్లా కోర్టు కాదు, హైకోర్టులు కాదు, ఏ ఒక్కరు కూడా లాయర్ గారు తీసుకోకపోతే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం నడుస్తూ ఉందో ఇది గుండాల రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇది కూటమి రాజ్యాంగం నడుస్తూ ఉంది. కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు పూర్తి స్థాయిలో పాలన వ్యతిరేకం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పచ్చగండువాలు ఒప్పుకొని ఉద్యోగం చేస్తున్నారని చెప్తున్నాం. ఈరోజు అనంతపురం ఎస్పీ అయితే పూర్తి స్థాయిలో పచ్చగండువా ఒప్పుకున్నాడు, అనంతపురంలో డిఎస్పీలకు కండువా కప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు మీరంతా? ఈరోజు ఇంత ఆయుత్యం జరుగుతా అంటే, మహిళలపైన దాడులు జరుగుతా అంటే మీరు ఆలోచించుకుంటున్నారు. గొడవలు జరుగుతాయని ఊర్లు మానిపిస్తున్నారే, మళ్ళీ ఈరోజు రేపులు చేసి నా కొడుకులు ఊర్లలో తిరుగుతున్నారు. మరి దీనికి ఎస్పీ గారు ఏ రకంగా చెప్తారో మీ ద్వారా ఎస్పీ గారిని అడుగుతున్నాం. కండువా వేసుకొని రాజకీయం చేయ తప్ప ఈ సమాజంలో 3 సింహాలు పెట్టుకొని నువ్వు రాజకీయం చేయొద్దు, ప్రతి ఒక్కరిని రాజకీయ కోణంలో చూడొద్దనేసి పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం. వెంటనే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో తీవ్ర స్థాయిలో పరిగణన తీసుకోవాలా. అదేవిధంగా జిల్లాలో లాయర్లు ఎవరు కూడా ఆ కేసులు వాదించుకోవద్దు కాదు కదా, కేసులు కూడా కట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అనేది రక్షణ లేకోకుండా పోతా ఉంది. అనంతపురం జిల్లాలోనే కాదు, అన్ని చోట్ల కానీ ఈ రకంగా మహిళలపైన రోజు రోజుకి ఏదింపులు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, హత్యలు పెరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఆయన గెలిచాడో, ఎక్కడైతే ముఖ్యమంత్రిగా నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అదే కాకోకుండా అనంతపురం జిల్లాలో ఈరోజు మాజీ మినిస్టర్ గారు వచ్చి రోడ్లో గట్టిగా అరుస్తున్నాడు, ఏమి మా అన్యాయం ఎంత జరిగిందో తూరు మీరంతా రాండి అని. ఆయన పెద్ద ఆయన వచ్చాడు. అయితే ఏడుగురాలపల్లిలో ఒక పసికందుని తీసుకొచ్చి మీరు అత్యాచారం చేసి ఈ రకంగా ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యం అన్నామా, లేకపోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందా లేకపోతే లేదా? ఈ అనంతపురం నగరంలోనే రామకృష్ణ కాలనీలో ఒక మహిళని ప్రేమించి వాడు చంపితే వాని గురించి ఏం మాట్లాడు? ఎన్నిసార్లు ఈ రకంగా జరుగుతాండే? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రం వెంటనే స్పందించాలా. ఈరోజు మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ దీనిపైన చర్యలు తీసుకోకపోతే మీకు కానీ సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారని మీరు నేర్చుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మరి రాప్తాన్ నియోజకవర్గంలోని ఏడుగురాలపల్లెలో దేశము రాష్ట్రము తలదించుకునే విధంగా ఒక 13-14 ఏళ్ల బాలిక పైన దాదాపు 18 మంది మానవ మృగాలు 2 సంవత్సరాలుగా అఘాయిత్యం చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉందంటే మరి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? ఎవరి రాజ్యాంగం నడుస్తుంది? అధికార పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం సిపిఐ పార్టీగా. ఈరోజు ఒక చిన్న పాపల పైన ఇంత అఘాయిత్యాలు చేస్తా అంటే కనీసం ఆ కుటుంబాన్ని మాట్లాడించలేని పరిస్థితి, ప్రజా సంఘాలుగా ఊరికి పోలేని పరిస్థితి, పాకిస్తాన్ ఇండియా మరి ఏడుగురాలపల్లిని పాకిస్తాన్ చూపించే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వము యంత్రాంగం చూపిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. మానవ మృగాలను 1 సంవత్సరం లోపల సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కఠిన శిక్షలు అమలుపడేటట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రామకృష్ణ కాలనీకి సంబంధించిన ఆ కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీగా ఆ కుటుంబానికి అండగా ఉండి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
మొత్తం మీద అయితే మాత్రం ఇదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పెద్ద ఎత్తున అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడైతే రాజకీయ నాయకులు కావచ్చు, లాంటి ఇది రాజకీయ అంశం కాదు, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన అంశం. ఆ కోణంలో చూసి ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. లేకుంటే రాబోయే కాలంలో ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామో అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.